మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండ దేవతాయ నమ. శ్రీ కొండ పలుకు తల్లి, అమ్మవారు పలుకు, దేవి పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, కుర్రో కుర్రు అమ్మవారు అనుగ్రహం పలుకు. జై సమ్మక్క. రాశి ఫలితాలు పలుకు. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ నెల 2026 మేషరాశి ఫలితాలు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము, స్థానబలము. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ నామదేశాన్ని బట్టి, వాళ్ళ పేరు బలాన్ని బట్టి, వాళ్ళ పుట్టిన టయాన్ని బట్టి, వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి చాలామందికి చూస్తుంటారు. మరి చాలామందికి పుట్టిన టైము, పుట్టిన గడియ వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు అనేది వాళ్ళు ఏదో ఒక డేట్ అనేది రాసుకుంటారు. కరెక్ట్గా వాళ్ళకి తెలీదు. దానివల్ల వాళ్ళ జాతక యోగాన్ని మరి ఎలా తెలుసుకోవాలి స్వామి అనేది చాలామందికి చాలా సందేహాలు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. మరి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము. అనగా ఇలా పేరు బలంలో చూసుకుంటే శని ప్రభావం అనేది తిరుగుతుంది. అంటే 9వ నెల వచ్చింది కాబట్టి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే నవగ్రహాలు వీళ్ళకి శాంతమైపోయినాయి. ఈ మేషరాశి వాళ్ళకి శని ప్రభావము చాలా శాంతంగా ఉంది. మరి ఇల్లు పట్టిందల్లా బంగారము, చేయాల్సిన కార్యక్రమాలలో మరి పెద్ద పెద్ద పనులు, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి విద్యారంగం అనగా చదువు విశేషాలలో వీళ్ళకి మంచి చదువు, తెలివితేటలు, ఆలోచన అన్ని విధానాలుగా సాధించగలుగుతారు. కాబట్టి ఇంట్లో ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా ఉంటుంది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ పని చేసినా కూడా ఒక ఏరియా వాళ్ళ పనికి వెళ్ళారనుకోండి, అది మన పని అనుకొని చేయగలుగుతారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళు ఇవాళ ఉండదు, ఇవాళ లేదు అంటూ బాధపడేవాళ్ళు కాదు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం. కానీ వీళ్ళకి బంధుమిత్రుల నుంచి ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శత్రువులను నమ్మొచ్చు కానీ బంధువులను నమ్మకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్య అనేది మిమ్మల్ని ఎక్కడో పాతాళ లోకాల్లోకి తొక్కేసే సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కానీ మనం అనుకుంటాము వీడు అన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది, మనవోళ్ళే, ఏం కాదులే అనుకొని మన మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేస్తుంటాం. అలా చెప్పిన దానివల్ల ఏమవుతుందంటే లేనిపోయిన సమస్య అనేది మనకు ఎదురవుతుంటుంది. మనకి గిట్టని మానవుడి దగ్గరికి వెళ్ళి మన గురించి అన్నీ షేరేసేసి మనం మాట్లాడిన ఒక రకంగా అయితే దానికి ఇంకో రకంగా ఏర్పాటు చేసేసి దాన్ని వాళ్ళకు చెబుతుంటారు. ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి మనకి పెద్ద టెన్షన్లు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆ టెన్షన్ అనేది మనకి ఉండకూడదు, అలాంటి సమస్యలు అనేది రాకోకుండా ఉండాలి అనేది మెయిన్గా చేయాల్సిన కార్యక్రమం విధానం ఎలా ఉంటుందంటే, మరి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైన స్థాన వెలుగు అనేది రాబోతుంది. స్థాన చలనయం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనటం కానీ, ఒక భూమి కొనటం కానీ, ఒక ల్యాండ్ కొనటం కానీ, ఇలా పేరు బలములు అనేది అతి వేగంగా వస్తుంది. కాబట్టి మరి ఇలా జాతక చక్రాన్ని బట్టి చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా వీళ్ళకి కొన్ని పనులు సెట్ కావట్లే, దగ్గరకు వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. చూసే వాళ్ళ వరకు బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, బాగుపడుతున్నారని నరదిష్టి ప్రభావము 9% కనబడుతుంది. కాబట్టి ఏ పనైనా, ఏ కార్యక్రమైనా కానీ
మీరు ఉన్న విషయాల్ని పబ్లిక్ చేయొద్దండి ఎవరికైనా సరే. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, ఎవరైనా కానీ మీరు ఉన్న వాస్తవాలని పబ్లిక్ చేసుకున్నారనుకోండి, దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొంత ప్రమోషన్ మార్పు ఈ నెలలో వీళ్ళకి అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు వస్తున్నాయి. కాబట్టి మరి వాళ్ళు చేసే డిపార్ట్మెంట్లో కూడా కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. అంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయటం కానీ, మారటం కానీ, దాంట్లో వాళ్ళకి చేయాల్సిన దాంట్లో కొంచెం ప్రమోషన్ మార్పులు లాంటివి కానీ అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు చేతికాడుకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి మీరు వ్యవసాయ రంగంలో చాలా అద్భుతంగా కనబడుతుంది. మరి ఈ వ్యవసాయ రంగంలో వచ్చేసి మీరు ఏరే వాళ్ళ దగ్గర మీరు కొన్ని కవులుగా తీసుకున్నవి కూడా కొన్ని జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడుకోకుండా మనం చేసే పని కూడా ఏరే వాళ్ళకి మనం ఒప్పచెప్పి ఆ పని మనం చేసామనుకోండి, దాంట్లో లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి. మీరు ఊహించరు. లేనిపోయిన సమస్య ఎలా ఉంటుందంటే, మీరు నమ్మి ఇస్తారు, వాళ్ళు నమ్మి మీకు ఇస్తారు, నువ్వు నమ్మి వాళ్ళకి ఇస్తావు, వాడు లేనిపోయిన సమస్య పెట్టేసి ఏదో ఒకటి దానికి ప్రాబ్లం సృష్టించేసేసి నీకు అధోగతి పాలు చేసేస్తాడు. అంటే నష్టాన్ని చూపించేస్తాడు. వాళ్ళు ఇప్పుడు నువ్వు దగ్గర తీసుకున్న వాళ్ళు నిన్ను నమ్మే కదా వాళ్ళు తీసుకునేది. మరి ఆ నమ్మి తీసుకున్న దానివల్ల వాళ్ళు కూడా ఇలా చేశాడు ఏమిటా అనేది నీ మీద ఒక నమ్మకం అనేది పోతుంది. మరి మీ జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే రుణబాధలు తీరిపోయే రోజు వచ్చేసినాయి. అంటే అప్పులు, కొన్ని సమస్యలు, డబ్బు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అవుతున్నారా? మీకు ఒక మంచి రోజులు, మంచి అవకాశము ఎదురొచ్చే మార్గం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది. కాబట్టి మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు మీకు దైవ దర్శనాలకి వెళ్ళాల్సి వస్తుంది. దైవ దర్శనాలు అనగా వేరే ఊళ్ళు వెళ్ళి తీర్థయాత్రలు తిరిగి రావాల్సిన యోగం కూడా ప్రాప్తి కలుగుతుంది. మరి మీరు చేయాల్సినంత పూజా బలము, నవగ్రహ పారార్థన చేయాలి. మరి ముఖ్యంగా లక్ష్మీదేవతని మీరు పూజించండి. మరి ఇప్పుడు మీకు ఆ లక్ష్మీదేవతని ముఖ్యంగా పూజించి 9 వారాలు 9 రోజులు ఆ నవరాత్రులు అమ్మవారికి జరిగే టయాలలో మీరు ఏం చేస్తారంటే, అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకోండి. ఆ అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకొని 9 మంది ముత్తైదుల్ని పిలిపించి రైకిపీటు, పసుపు, కుంకుమ, అరటిపండ్లు, తమలపాకుని వాళ్ళకి సమర్పించండి. వాళ్ళకి సమర్పించేసి వాళ్ళకి మీరు అక్షంతలు ఇచ్చేసి వాళ్ళ చేతితోని మీరు నెత్తిన వేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. కాబట్టి ఆ 9 మందికి మీ ఇంట్లో భోజనం అనేది పెట్టండి. ఆ విధంగా చేసినట్టుకైతే అష్టలక్ష్మి మీ కుటుంబాన్ని వైభోగంగా చూస్తుంది, మనశ్శాంతిగా చూస్తుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా వరకు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. మరి మీ కుటుంబంలో ఏముంది, మీ ఇంట్లో ఏమి జరుగుతుంది, మరి మీ మీద ఎవరు చూపెట్టారు, ఎవరు ప్రయోగం చేస్తున్నారు, దేనివల్ల మీ కుటుంబానికి ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి, మరి మీకు బెదర్ నుంచి, సిస్టర్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, స్థిరాస్తుల నుంచి ఏమన్నా ఇబ్బందికరమైన సమస్యలు ఏమైనా వస్తున్నాయా, మరి మీ కుటుంబం మీద ఏమన్నా ప్రయోగాలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది కూడా మేము అన్నీ చూసి పరిష్కరించి మీకు 11 రోజుల్లో మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గం మేము చేస్తాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః.
కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత పలుకు. కుర్రో కుర్రు జాయ్ కొండదేవత అమ్మవారు రాశి పలుకు. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, యోగ బలము, నక్షత్ర బలం, వీళ్ళకి నక్షత్ర బలాలలో కూడా చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కొద్దిగా లేట్ అయిపోయిన దాని వలన, తర్వాత వీళ్ళకి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా చిన్న చిన్న సమస్య వలన భార్యాభర్తలకి ఒక చిన్న ఇగో ప్రాబ్లం వచ్చేసి, నేను ఈ కుటుంబాన్ని నేనే వెళ్తున్నాను, నేనే కాపాడుతున్నానని భార్య, భర్త నేనే కాపాడుతున్నాను, నేనే చూస్తున్నానని భర్త, ఈ విధంగా ఇలా కుటుంబంలో అనేది పక్కన ఉండవలసిన వాళ్ళు లేనిపోయిన మాటలు చెప్పి భార్యాభర్తలకి గొడవలు పెట్టేసి మనశ్శాంతి లేకోకుండా చేస్తుంటారు. ఆ ఒక్క చిన్న చిన్న సమస్యల వలన వీళ్ళు పెద్ద సమస్యకి ఎదురవుతారు. దానివల్ల వీళ్ళకి సంసారంలో కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోండి. అతి జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఏం కాదులే అనుకొని మీరు అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, యోగ బలం, స్త్రీ బలం. స్త్రీ బలం అనగా ఒక స్త్రీ నుంచి అదృష్ట జాతక చక్ర యోగం తిరగబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న ఒక ఆశ నెరవేరే టైం దగ్గరికి వచ్చేసింది. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు శివుణ్ణి పూజించాలి. అక్కడ మీకు దగ్గరలో ఉండాల్సిన శివలింగం దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి మీరు సోమవారం రోజున మీరు తలస్నానం చేసి ఆవు పాలుతోని కానీ, తర్వాత ఆయనకి ఇష్టమైనది ఆవు పాలుతో అభిషేకము, తర్వాత నెయ్యితో అభిషేకము, తర్వాత పసుపు అభిషేకము, పాల అభిషేకము, ఈ విధంగా పెరుగు అభిషేకము, చక్కెర అభిషేకము, మరి ముఖ్యంగా ఆవు నెయ్యి కాకోకుండా ఇంకా గొప్పగా ఆయనకి ఇష్టమైనది చెరుకు రసముతోని ఆయన విగ్రహానికి మీరు శుద్ధం చేసి ఆ శివలింగానికి మీరు పూజాబలం చేసినట్టుగైతే మీకు 100% మీకు కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు, మీ తాతల ముత్తాతల నుంచి స్థిరాస్తులు కానీ, మీ అన్నదమ్ముల్లో ఉండాల్సిన కానీ, మీ నాన్నగారికి అన్నదమ్ముల్లో ఉండవలసిన వాళ్ళు ఆస్తులు, స్థిరాస్తులు కూడా కొన్ని మార్పులు దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ వృషభ రాశి వాళ్ళు విద్యారంగంలో మంచి అభివృద్ధిగా పొందుతారు. కానీ ఏ విషయమైనా కూడా కొద్దిగా మొండిగా ఉంటారు. అంటే మాట అనేది వాళ్ళకి ఖచ్చితంగా మాట్లాడుతుంటారు. ఇవాళ ఉన్నది ఇవాళ లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. ఏదైనా ముఖం పొంగల మాట్లాడుతుంటారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఎవరో వల్ల మనం ఇబ్బంది అవుతాం, ఎవరో వల్ల డిస్టర్బెంట్ అవుతాం అన్న ఆలోచన అనేది వీళ్ళకి ఉండదు. ఏదైనా ఓపెన్గా ఉంటారు, ఓపెన్గా మాట్లాడుతుంటారు. కానీ ఇలా మంచితనమే వీళ్ళకి నిష్ఠూరం అయిపోతుంటాయి. వీళ్ళు చేసే ఒక మంచి పనులు, మంచి కార్యక్రమాలు అది వీళ్ళకి కొంతమందికి నచ్చక మొగనుష్ఠూరం అయిపోతుంటుంది. మొగనుష్ఠూరం వల్ల వీళ్ళకి ఎంత ఏ పని చేసినా కూడా ఆ పనిలో వీళ్ళకి ముందుకు రాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసిక ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉంది. దానివలన ఇలా మనస్సు, మైండు, విధానము, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటుంది, 15 నిమిషాల్లో ఇంకో రకంగా పోతుంది. దానివలన వీళ్ళకి చాలా వరకు కొద్ది సమస్యలు కొంచెం ఏర్పడే మార్గాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, డబ్బు సమస్య, స్త్రీ సమస్య, ఇలాంటి సమస్యలు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు వీళ్ళకి కొంచెం ఏర్పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఆశతూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాణాగండాలు కూడా ఉన్నాయి. దానివలన
మరి మీకు ఏ కార్యక్రమం చేసే ముందు మరి ఈ నెలలో, ఈ సెప్టెంబర్ నెలలో యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి, మళ్ళీ బిజినెస్లో కూడా ఉండవలసిన వాళ్ళకి, వ్యాపారం చేసే పనులందరికీ, మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు ఊహించని మార్పులు, వీళ్ళు ఎప్పుడూ ఊహించని కొత్త కొత్త మార్పులు వీళ్ళకి ఎదురొచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నిదానమే ప్రధానము. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా తీసుకోవాలి. ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేకోకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. మనకి కనిపించే తల్లిదండ్రులు ఎవరు, కనిపించే దేవుళ్ళు ఎవరు? మన తల్లిదండ్రులే. కాబట్టి ఆ తల్లిదండ్రుల గురించి మీరు శ్రద్ధ తీసుకొని వాళ్ళకి సేవ చేసుకుంటూ, వాళ్ళ చెప్పిన ప్రకారంగా కొన్ని విధానాలుగా కొన్ని పనులు చేసుకుంటూ, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ వచ్చి వాళ్ళ యోగక్షేమాలను మీరు చూసుకున్నట్టుగైతే ఆ భగవంతుడు కటాక్షం వలన మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి శివుణ్ణి పూజించండి, అష్టౌశ్వర్యాలను మీరు పొందండి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని, ఎక్కడెక్కడో గుళ్ళకెళ్ళి ఎన్నో పూజలు చేసుకొని, ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా, ఏ దేవుణ్ణి మొక్కినా మీకు మనశ్శాంతి లేకోకుండా, ఏ నదికి వెళ్ళినా ఆ నదికి వెళ్ళి స్నానం చేసి మీరు దీపారాజన పెట్టినా మీకు ప్రయోజనం లేకుండా అయిపోతుంది. అప్పుడు వరకే 4 రోజుల వరకే అలా ఉంటుంది, మళ్ళీ యథావిధిగా అలాగే ఉంటుంది. మనం ట్యాబ్లెట్ వేసుకుంటే 2 రోజులు ఎలా తగ్గిపోయి నొప్పి మళ్ళీ 3వ రోజు 4వ రోజు ఎలాగా స్టార్ట్ అవుతుందో, అదే విధంగా మీకు దైవ దర్శనాలకు పోయినప్పుడు కానీ, దైవ గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మీకు కొంత శాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా ఒక వారం 10 రోజుల్లో మీకు రాగానే మళ్ళీ యథావిధిగా ఇలాగే ఉండిపోతుంటుంది. అది ఎందువలన అనేది చాలామందికి సమస్య. అది మీ కుటుంబానికి కొంత ప్రయోగం జరిగిన దానివల్ల, మీ కుటుంబానికి, భార్యా బిడ్డలు కుటుంబానికి మనశ్శాంతి లేకోకుండా కొంతమంది అక్షింతలు వేయటం కానీ, నిమ్మకాయలు వేయటం కానీ, మీ గురించి కొన్ని శాతబడులు పూజలు చేయటం కానీ, కొన్ని అష్టదిబ్బంధనలు కొన్ని చేయటం కానీ, నరఘోష పెట్టడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీరు ముందుకు రాకోకుండా సతమతం అయిపోతున్నారు. అలాంటి ప్రాబ్లం లేకోకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా మొత్తం మీకు అన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వనదుర్గాయ నమః. శ్రీ సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. మిథున రాశి సెప్టెంబర్ నెల 2026. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, విద్య బలము. మరి వీళ్ళకి విద్యా విధానంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన విధానము చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉంది. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ, అనగా ఒక గృహప్రవేశం కానీ, ఒక పెద్ద ఉద్యోగం కానీ, ఒక పెద్ద బిజినెస్ కానీ, వీళ్ళు అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది. మళ్ళీ ఈ మిథున రాశి వాళ్ళకి యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము, యోగస్థానమైన బలం చూసుకుంటే ఏదైనా వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని మంచిగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఏ కార్యక్రమైనా కూడా ఎక్కువగా జాయింట్గా ఎక్కువగా ఉండకూడదు, అనగా పొత్తు. ఇవాళ చేసే పని, ఇవాళ చేయాల్సిన కార్యక్రమం ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. అలాగ చెప్పి చేశారనుకోండి,
లేనిపోయిన సమస్యలు వచ్చేస్తుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి చక్రం తిరగబోతుంది. ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం కూడా వీళ్ళకి చాలా వరకే కనబడుతుంది. మరి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు. శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మీ సేతుకుంట డబ్బులు కానీ బంగారం కానీ పసుపు కుంకుమ కానీ మీ సేతుకుంట ఇవ్వకూడదు. మీ సేతుకుంట ఇచ్చారనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చే కాడ మీకు సికాకులు తగులుతుంటాయి, కిటకిట అవుతుంటాయి. దానివల్ల మీకు మనశ్శాంతి కోల్పోతారు. మరి మీకు కుటుంబంలో ఉండాల్సిన కార్యక్రమాల గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ఎంత పోరాటం చేసినా కూడా చేతి కాడకు వస్తుంటాయి, కొన్ని పనులు చేజారిపోతుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఎందువలన, కారణం ఏమిటి, సమస్య ఏమిటి అని మీకు చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక పట్ల, యోగ పట్ల, నక్షత్రం పట్ల చూసుకుంటే మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా తొందరపాటుని కొంచెం తగ్గించండి. మీరు ఏ కార్యక్రమైనా కానీ నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ ఎక్కువగా ధరించొద్దు. దానివల్ల మీకు నరఘోష ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఆ నరఘోష ప్రభావం వలన మీకు మైండు, మనసు త్రికార శుద్ధి చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. కాబట్టి మీకు పెద్దవాళ్ళ నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. అంటే పెద్దవాళ్ళు, మీ తాతల ముత్తాతలు కానీ మీకు ఉండాల్సిన వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి కొన్ని స్థిరాస్తులు అనగా భూములు కానీ ఇల్లు కానీ కొన్ని చేంజ్ చేయటం, కొన్ని కొత్తవి కొన్ని కొనటం, మరి ఎన్నో రోజుల నుంచి మీ పేరులో పెట్టిన బ్యాంకులో పెట్టిన కొంత అమౌంట్లు కూడా అవి కూడా కొన్ని బయటికి రాబోతున్నాయి. దాని నుంచి కూడా కొన్ని పనులు మీకు జరగబోతున్నాయి. ఆ భగవంతుడు కటాక్షం వల్ల మీకు కటాక్షం వల్ల మీరు అభివృద్ధిగా పొందాల్సిన యోగం కూడా దగ్గరికి వస్తుంది. మరి మీరు చేయాల్సిన యోగ బలాన్ని బట్టి చూసుకుంటే మీరు చేయాల్సింది అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఈ మిథున రాశి వాళ్ళు కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. ఈ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజా బలం చేసుకుంటూ ఇంట్లో దీపారాజన వెలిగిస్తూ దగ్గరలో ఉండాల్సిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీరు ఒక 9 మందికి వస్త్రదానం చేయాలి. అంటే వస్త్రాలు, మీ శక్తి కన్నా వస్త్రాలు, అంటే ఈ వస్త్రం ఇవ్వాలి ఆ వస్త్రం అనేది కాదు, మీ శక్తి ఎంత ఉందో ఆ వస్త్రాలని ఒక 9 మందికి, 9 మంది ముత్తైదులకు కానీ 9 మంది మగవాళ్ళకు కానీ 9 మందికి మీరు మీ చేతుకుంట ఇచ్చినట్టుగైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మీకు విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన అభివృద్ధిగా ఉంటుంది. వ్యవసాయంలో అనేది మీకు డబల మార్పులు వస్తుంటాయి. అంటే మీరు చేసేది కాకుండా ఇంకా ఏరే వాళ్ళకు కూడా మీ డైరెక్షన్ వాళ్ళకి సెట్ అవుతుంది. అటు నుంచి కూడా మీకు మంచి లాభం వస్తుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు కూడా ఇప్పుడు అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి మరి మీకు గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని పనులు కొన్ని జరగాల్సి ఉంటాయి. మరి గవర్నమెంట్ పరంగా మీ కుటుంబంలో మీ బిడ్డలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీకు కానీ ఏదో ఒక విధంగా మీకు డబ్బులు కొంచెం రాబోయే యోగం అనేది రాబోతుంది, ప్రాప్తి. అంటే అది మీరు ఊహించరు. ఫలానా నుంచి వస్తాయి, ఫలానా నుంచే వస్తాయని అనుకోరు. అది అనుకోకుండా అకస్మాత్తుగా నీకు గవర్నమెంట్ రూపంలో నుంచి కొంచెం గవర్నమెంట్ భోజనం తినాల్సిన ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. అది కూడా మీరు ఊహించరు. మరి రాజకీయంలో కూడా మీకు అభివృద్ధిగా పొందాల్సిన యోగం ఉంది. కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాలి. మీ చేతుకుంటే కొన్ని బిజినెస్లు కొన్ని ఏర్పాటు చేయాలి. కొన్ని రియల్ ఎస్టేట్ కానీ కొన్ని సొంత బిజినెస్లు కొన్ని సృష్టించేసి ఆ బిజినెస్ గురించి ప్రజలకి ఎంతోమందికి ప్రజలకి చెప్పాలని మీ ఆలోచన, ఐడియాలు వర్క్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అన్నీ కావాలంటే మనకు దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మనకు అన్నీ కావాలంటే ఏది మనకు దక్కదు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ కొద్దిగా ఆలోచన చేసి
పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు తీసుకొని వాళ్ళ యోగక్షేమాలను కూడా కొన్ని తీసుకొని వృద్ధుల్ని ఎక్కువగా ప్రేమించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. పెద్దవాళ్ళని మీరు చాలామంది వాళ్ళకి మనకి ఆస్తులు ఇవ్వలేదని వాళ్ళని హాస్టల్లో అనాథ ఆశ్రయాలలో చేరుస్తుంటారు. కానీ అలాంటి తప్పులు మీరు చేయొద్దండి. మీ తల్లిదండ్రులు మీకు బరువు కాదు కాబట్టి మీకు కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆ టయాన్ని మీరు దాన్ని తీసుకున్నట్టుగైతే మీకు 100% తప్పకుండా ఆ భగవంతుడు మీకు మేలు చేసే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది. తొందరపాటు వల్ల మీకు ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆచితూచి అడిగేయండి, ఆలోచన చేయండి. నిదానమే ప్రధానము. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మీ దగ్గరలో ఉండాల్సిన అమ్మవారు గుడికాడికి వెళ్ళి మీరు దీపారాధన చేయండి. తలస్నానం చేసి శుక్రవారము మంగళవారము ఈ 2 రోజులు మీరు దీపారాధన చేసినట్టుగైతే మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం చాలా వరకు కనబడుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం శ్రీ కొండదేవతాయ నమః. ఓం కుర్రో కుర్రు కొండదేవత పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదుర్గ పలుకు, రాశి పలుకు. ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారం. కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, పూజ యోగము, లక్ష్మీ కటాక్షమైన యోగం ఈ మీకు ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. ఆ విధంగా ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ఇలా జాతక యోగంలో ఈ సెప్టెంబర్ నెల కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని నవగ్రహ శక్తులు వీళ్ళకి శాంతం కావాల్సిన టైం వచ్చేసింది. కాబట్టి వీళ్ళు శ్రీశైలం కానీ శ్రీకాళహస్తి కానీ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ వీళ్ళు దర్శనం చేసుకొని రావాలి. లేదు మనకిక్కడ దగ్గరలోనే స్వయంభులింగం అనగా శివలింగం స్వయంభుగా వెలుస్తారు. స్వయంభులింగం అనగా మనం పెట్టేది కాదు, అది మనం చెక్కి చేసేది కాదు, అది భూమిలోనే వాళ్ళకి ప్రత్యేకంగా కనబడుతుంటుంది. అది దాన్ని శుద్ధం చేసి కొన్ని అభిషేకాలు చేసి పూజా బలాలు చేసి స్వయంభులింగాన్ని అనేది వాళ్ళు ఏర్పాటు చేయగలుగుతారు. అలాంటి గుడికాడికి వెళ్ళి మీరు అభిషేకం చేయండి. శివుడు వచ్చేసి అభిషేక ప్రియుడు కాబట్టి మీరు చేయాల్సిన ఆయనకి అభిషేకం చేసుకొని మీ బాధలు మీ కష్టాలు ఆయనతో చెప్పుకునేట్టుకైతే 100% మీకు కరెక్ట్గా మనశ్శాంతి కలుగుతుంది. ప్రజల్ని నమ్మొద్దండి, బంధుమిత్రుల్ని ఎక్కువగా ఆలోచన చేయొద్దండి. ఎవరైనా సహకారానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నది సాయం చేయండి. కాబట్టి ఎవరో మనకి ఏమీ చేయలేదు అని మనం చేసుకోకుండా ఉండటం అది భావ్యం కాదు. ఎవరో ఒక తప్పు చేశాడని మనం 10 మందికి ఆ తప్పు మనం చేయకూడదు. కాబట్టి ఎవడ కర్మ వాడికే ఉంటుంది, ఎవరు మంచి పనులు వాళ్ళకే జరుగుతాయి. కాబట్టి వాళ్ళు చేసిన మంచి పాప పుణ్యాలను బట్టి కొన్ని అభివృద్ధిగా పొందుతుంటారు. కాబట్టి మనం చేసిన కొన్ని మంచి పనుల వల్ల మనకి ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని తొలగిపోతుంటాయి. వాళ్ళు చేసిన కొన్ని పాపాల వలన కొన్ని గ్రహశక్తులు కూడా కొన్ని ఏర్పాటు చేసేసి అవి రోగాలుగా మారిపోతాయి. వాళ్ళు చేసిన పాప పుణ్యములు ఏమవుతాయంటే రోగాలుగా తయారైపోయి మనసుని అట్రాక్షన్ చేస్తుంటాయి. దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం చెడిపోయి బుర్ర ఖరాబ్ అయిపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చి కిడ్నీల ప్రాబ్లం వచ్చి ఇలాంటి ప్రాబ్లాలతో మరి చాలామంది సతమతమైపోయి ఎన్నో బాధలు పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ తప్పులు చేయొద్దండి. మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు మీరు తీసుకోండి. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి మెయిన్గా మహావిష్ణువుని పూజించండి.
మహావిష్ణు దర్శనాన్ని చేయండి. మహావిష్ణు స్తోత్రాలను చదవండి. ఆయన పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేసుకొని మీ చేతుకుంట ఒక చెమ్ములో కానీ ఒక గ్లాసులో కానీ ఒక చెమ్ములు నీళ్ళు తీసుకొని సూర్యుడికి చూపించేసి మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఒక చెట్టుకి పోయండి. ఒక పచ్చని చెట్టుకి పోయండి. పూల చెట్టు కానీ ఏ చెట్టు అయినా కానీ ఆ చెట్టుకి మీరు పోసినట్టుగైతే ఆ భగవంతుడు దయ వలన మీ మీద ఉండాల్సిన కర్మదోష నివారణ అనేది శాంతం అవుతుంది. మీకు ఉండాల్సిన ఆరోగ్యాలు బాగుంటాయి. మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోదాం అనుకున్నా కూడా కొద్దిగా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదండి. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని అభిమానించండి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసే ముందు ఆ కార్యక్రమం అనేది మనం చేసేది మంచిదా చెడు అనేది ఆలోచించుకొని వెళ్ళండి. కాబట్టి మీరు శివుడు గుడికాడికి వెళ్ళి ఒక 5 మందికి భోజనాలు పెట్టి ఒక 5 మందికి మీరు వస్త్రదానం చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీకు చాలామంది చెబుతుంటారు, ఏమని చెబుతుంటారు, కందులు ఇవ్వండి, పెసలు ఇవ్వండి, మినుములు ఇవ్వండి, నల్ల నువ్వులు ఇవ్వండి అని చెబుతుంటారు. కాబట్టి ఈ ఇచ్చిన దానివల్ల మీకు ఏమవుతుందంటే కొంతమంది బ్రాహ్మణులు తీసుకోరు, కొంతమంది భక్తులు తీసుకోరు. ఎందుకంటే ఈయన కర్మదోషం నా మీదకి వస్తుందో అనేట్టుగా వాళ్ళు భయపడుతుంటారు. కాబట్టి అలా మీరు చేయొద్దండి. కాబట్టి మీరు వస్త్రదానం ఇవ్వండి, లేదా మీకు ఒక పండ్లు పలహారాలు పండ్లు ప్రసాదాలు మీ చేతుకుంట పంచండి. తప్పకుండా మీకు మంచి యోగం అనేది రాబోతుంది. మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. సినీ ఫీల్డ్లో కూడా కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మరి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకు కూడా కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ బిజినెస్ విధానాల్లో కూడా కొంతమంది షేర్ మార్కెట్లలో పెట్టిన వాళ్ళు అమౌంట్ కూడా కొన్ని మార్పులు చేసి పెడుతుంటారు, అక్కడ ఇక్కడ తెచ్చి పెడుతుంటారు. వాళ్ళకు కూడా కొన్ని కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఎవరికో అప్పు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు మనకు డబ్బులు కట్టక వాళ్ళ గురించి మనల్ని ఎగదెంగి ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకోకుండా చాలామంది డబ్బులు ఇచ్చి చాలామంది మీకు ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు మిమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎన్నో బాధలు పెడుతుంటారు. అలాగా బాధలు పెట్టి మిమ్మల్ని చేసే వాళ్ళ గురించి మీరు బాధలు పడే దానికన్నా మీరు ఒక బ్యాంకులో కానీ లేకపోతే ఒక షేర్ మార్కెట్లో కానీ మీ అమౌంట్ మీరు పెట్టుకునేట్టుగైతే మీకు అంతకు 2 అంతలు 3 అంతలు అవుతాయి. తప్పకుండా మీ కష్టాలకి మీ బాధలకి అవి మీకు తప్పకుండా ఏర్పడతాయి. మీ పేరు బలములు అనేది ఒక బీమా రంగం అనేది ఒకటి పెట్టుకోండి. తప్పకుండా హెల్త్ పాలసీలు కొన్ని పెట్టుకోండి. మిమ్మల్ని కాపాడేది మీరు కష్టంలో ఉండాల్సినప్పుడు కాపాడేది మీకు హెల్త్ పాలసీ ఒకటే. బంధువులు చెప్తారు కానీ మాట మేము ఉన్నాము ఏం పర్వాలేదు సాయం చేస్తానని అంటారు. కానీ మాట చెప్తారు కానీ ఆ టైం కాగానే అబ్బా మేము మొన్నే ఇచ్చేసాము డబ్బులు, మొన్న దానికి కట్టాము, మొన్న దీనికి కట్టాము, మా దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు ఏదేదో ఆ టయానికి వాళ్ళు తప్పించుకునే మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి అలాంటి మీరు తప్పుడు ఆలోచనలోకి పోకోకుండా మీరు చేసే ఒక ప్రయత్నము మీరు చేసే ఒక ఆలోచన కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఇంతకుముందు మీరు చేశారంటే అది మీకు పెద్దవాళ్ళు మీ మీద ఉండాల్సిన పెద్దవాళ్ళ మీద ఉండాల్సిన గౌరవంతో ప్రేమతో అభిమానంతో చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్న ఒక గౌరవంతోనే ఆలోచించిస్తున్నారు. ఈ రోజుల్లో డబ్బుని ఎక్కువ రెస్పాన్సిబుల్ ఇస్తున్నారు. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఆలోచించి ముందు అడిగేయండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదిస్తే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా మీ పేరులో జాతక చక్ర కుండలి వేసి మేము చూసి ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.
ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. కుర్రు కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, ధ్యాయ కొండదేవత రాశి పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 సెప్టెంబర్ నెల సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, పూజ బలం. పూజ బలం అనగా వీళ్ళకి భగవంతుడి మీద ఎక్కువగా పూజా బలాలు ఎక్కువగా చేస్తుంటారు, దైవ దర్శనాలు ఎక్కువ చేస్తుంటారు. ఎవరు చెప్పినా కూడా ఆ మాట వింటుంటారు. ఎవరన్నా ఒక మాట చెప్పారనుకోండి, అది నిజమే అనుకొని నమ్ముతుంటారు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఓపెన్గా మాట్లాడుతుంటారు. మరి ఈ సింహరాశి వాళ్ళు అదృష్టము, జీవితము, యోగము, స్థానబలము. వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అంటే ఒక భార్య నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ వాళ్ళ స్థిరాస్తులు కొన్ని రావాల్సిన యోగం కూడా కొంచెం ఉంది. మళ్ళీ అదే స్త్రీ వలన లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి బెల్లము తీయగా ఉంటుంది, అది తిన్నంగా ఏమవుతుందంటే సేదు అవుతుంది. అదేవిధంగా స్త్రీ విషయంలో మనం మంచిగా చూసుకునేట్టుగైతే అది మనకు మంచిగా పనిచేస్తుంది. మనం చెడుగా దాన్ని ఆలోచన చేసినట్టుగైతే మనకి ఇబ్బందికరమైన సమస్యలు మనకి తెస్తాయి. అదేవిధంగా స్త్రీ నుంచి మంచి చెడు రెండు కనబడుతున్నాయి, కొంత జాగ్రత్త చేసుకోవాలి. అదేవిధంగా పురుషుడు కూడా అలాగే. ఈ సింహరాశిలో ఉండవలసిన స్త్రీలు అందరికీ పురుషుడి నుంచి కూడా నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, అవనమ్మకం అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల వాళ్ళు నమ్మిన దానివల్ల లేనిపోయిన సికాకుల్లో కొన్ని ఇబ్బందులు అవుతుంటారు. చాలామంది ప్రేమిస్తుంటారు. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకునే టయానికి రాగానే ఆ టైంలో వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు. మగవాళ్ళు, మా నాన్నగారికి ప్రమోషన్ రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, నాకు పెద్ద ఉద్యోగం రావాలి, నాకు అమెరికాలో ఉద్యోగం రావాలి, అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకోనని చెప్పారు పెద్దవాళ్ళు అని. అప్పుడు దాకా మీతో ప్రేమించిన వాళ్ళు, మీ చుట్టూ తిరిగిన వాళ్ళు, మీరు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, కొన్ని సినిమాలకి వెళ్ళిన వాళ్ళు, కొన్ని పార్కుల చుట్టూ తిరిగిన వాళ్ళు, ఇంత అభిమానంగా ఉండవలసిన వాళ్ళు పెళ్లి విషయానికి రాగానే వాళ్ళు ఈ మాట చెప్పి మిమ్మల్ని బ్రేక్ చేస్తుంటారు. ఆ బ్రేక్ వల్ల మీ జీవితము నమ్మక ద్రోహం అనేది జరుగుతుంటుంది. అలాగ నమ్మక ద్రోహములు అనేది మీరు పడవద్దండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. నమ్మక ద్రోహం అనేది మీకు రాకోకుండా ఉండాలంటే ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. ఆ ప్రేమకి కావాల్సింది మెయిన్ ఏమిట్రా అంటే ఒక నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరి మీద ఒకరికి ఏమన్నా పెళ్లి చేసుకుంటే నా లైఫ్ మంచిగుంటుంది అన్న ఒక నమ్మకం. రెండోది, ఏమన్నా మనం పెళ్లి చేసుకుని ఏమన్నా నమ్మొచ్చా, నమ్మితే మనకు మంచా చెడు అనేటి కొంతమంది ఆలోచిస్తుంటారు. ఆ నమ్మకం లేని కాడ ప్రేమ ఉండదు, నమ్మకమే ఇంపార్టెంట్. ఈ విధంగా ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ఈ నవగ్రహ నెలలో వీళ్ళకి కొంత నవగ్రహ శాంతం చేసుకోండి. నవగ్రహ శాంతం అనగా నవగ్రహాలు మనకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడికాడికి వెళ్ళి శనివారము మంగళవారము నవగ్రహ గుడికాడికి వెళ్ళి 9 వారాల పాటు చేసుకొని దర్శనం చేసుకొని దేవుడు గుడి చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరిగేసి మీరు 9 వారాల పాటు మీరు చేసినట్టుకైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు తప్పకుండా ప్రాప్తి కలుగుతాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా కొన్ని విదేశాల ప్రయాణాలు కనబడుతున్నాయి. విదేశాల ప్రయాణాలలో అక్కడ వీళ్ళు మంచి విద్య, మంచి వ్యాపార బిజినెసు, మంచి పనులు, అక్కడ వాళ్ళకి మంచి స్నేహితులు, వాళ్ళు ఊహించని, వాళ్ళు ఎలా అనుకుంటున్నారో దానికన్నా ఇంకా ఊహించని పెద్ద కార్యక్రమాలు,
100% వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చికాకులు ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు బాధపడుతూ ఉన్నారా? మరి మీ జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే వ్యవసాయ రంగంలో వీళ్ళకి కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. మీరు చేసే వ్యవసాయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. దానికి చేయాల్సిన ఒక పంట, దానికి మీరు చేసే విధానం ఎలా ఉంటుందంటే దానికి మెయిన్గా ఓపిక, ఆ ఓపిక, ఆ నిదానం అనేది ఉండాలి. మనకి ఎమ్మటే పంట వేసేసాము, ఎమ్మటే మన చేతికి రావాలంటే రాదు కదా. ఒక 6 నెలల పాటు అనేది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఒక 3 నెలల పాటు దాన్ని చేయాల్సిన ప్రాసెస్లన్నీ చేయాలి. ఆ విధంగా చేస్తేనే ఆ పంట మన చేతికి వస్తుంది. మరి అది ఏది రాంది, మనకి ఆ పంట మన చేతికి రాంది, మీరు ఏది చేసినా కూడా ఉపయోగం ఉండదు కదా. అదే విధంగా దాని మీద ఉండాల్సిన కొన్ని సమస్యలు, నూతన కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయండి వీలైనంత వరకు. లేదు మేము అక్కడ గుడికాడికి అంత దూరం వెళ్ళలేము స్వామి అన్నిటికైతే మీ దగ్గరలో ఉండాల్సిన లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ కాడికి వెళ్ళి నమస్కారం చేసుకొని 9 శనివారాలు 9 శుక్రవారాలు మీరు అక్కడ దీపారాజన వెలిగించి తలస్నానం చేసి గుడికాడికి వెళ్ళి దీపారాజన వెలిగించి అక్కడ మీరు 9 మందికి అన్నదానం చేయండి. తప్పకుండా అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు తప్పకుండా వర్తిస్తాయి. మరి మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ మధ్యలో మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వస్తున్నాయి, చేయి జారిపోతున్నాయి. చూసేవాళ్ళు వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి అని మీ మీద దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ₹1 వచ్చినా కూడా అబ్బా వచ్చేసింది, మీకు డబ్బులు వచ్చినాయి, ఏదో ఒక రూపం నుంచి వస్తున్నాయి అని అనుకుంటుంటారు. చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మీరు ఎంత సంపాదించినా కూడా భోజనం మందం, సంపాదించేది దానికి పోతుంటుంది. కానీ మీరు అనుకున్న ప్లానింగు, ఆలోచనలు, విధానాలు చాలా ఉంటాయి. అవి మీరు చేసేటప్పుడు కూడా కొన్ని శ్రద్ధ తీసుకోండి. మరి మీరు చేసే కొన్ని హెల్త్ పాలసీలు కానీ, కొన్ని షేర్ మార్కెట్లో పెట్టాల్సిన అమౌంట్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కొన్ని పెట్టినట్టుగైతే కొన్ని మార్పులు మీకు అందుతాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే అసలు మీ కుటుంబంలో ఏముంది, మీ కుటుంబం మీద ఏమేమి జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏముంది, మీ మీద ఎలాంటి శాతబడి ప్రయోగం ఏమన్నా జరుగుతుందా, మీకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఇబ్బందికరం అవుతున్నాయా, మీ రాశిని బట్టి మీకు ఏమన్నా ఈ సింహరాశిలో పెట్టి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్, గ్రహశక్తులు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బందికరమైన సమస్యలకి మిమ్మల్ని ఎదురు చూస్తుందా, అసలు సమస్య ఏమిటనేది మీ గురించి మొత్తం చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి జాతక కుండలి వేసి మీకు ఏ విషయం ఉన్నా కూడా తమలపాకులో అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండదేవతాయ నమః. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారాలమ్మాయ నమః. కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2026 సెప్టెంబర్ నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము. స్థాన బలం అనగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక స్థానం కట్టుకోవాల్సింది, ఇల్లు కట్టుకోవాల్సింది, లేదు ఒక కళ్యాణం కావాల్సింది. ఇలా యోగం అనేది వీళ్ళకి ఒక శుభవార్త అనేది వినబోతున్నారు. ఎన్నో రావాల్సిన ఒక ఉద్యోగ విశేషాల్లో ప్రమోషన్ లాంటిది కానీ ఎదురు చూస్తున్న ఒక అవకాశము వీళ్ళకి ఆటోమేటిక్గా టక్కన ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా
ధైర్యశక్తి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొంత మొండితనం, పెంకితనం, కావాలి నాకు అదే కావాలి, నాకు ఏది కావాలంటే దాన్ని దక్కేదాకా నాకు మనశ్శాంతిగా ఉండను అన్నట్టుగా కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. ఏదైనా ఒక విషయం అనుకున్నారనుకోండి, అది దక్కేంత వరకు పోరాడుతూనే ఉంటారు. మరి ఎందువల్ల? వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తుల వలన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు, కేతువ, గురుడు. ఈ 3 గ్రహాల వలన వీళ్ళకి ముందుకు పోనీకోకుండా, వెనక్కి రానికోకుండా, చేతి కాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా, దగ్గరకు వచ్చింది దూరం కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, ఎవరు నమ్ముతావో వాళ్ళ నుంచి మీకు మోసాలు జరగటం, ఏ పని అనుకుంటావో ఆ పని మీకు కరెక్ట్గా కాకోకుండా ఉండటం, డబ్బు, ముఖ్యంగా రుణబాధలు, రుణ సమస్యలు మీకు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ రుణబాధలు, రుణ సమస్యల వలన మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. నల్లటి వాహనాలు కానీ, నల్లటి దుస్తులు కానీ మీరు ఎక్కువగా ధరించకూడదు. నల్లటి వాహనాలు కొనకూడదు. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మీరు ఊహించరు, మీరు ఊహించని అదృష్ట యోగం అంటారు. అది కూడా మీరు ఆ భగవంతుడు దయ వలన మీకు, మీరు చేసిన కొన్ని మంచి పనులు, మీరు చేసిన కొన్ని మంచి హెల్పింగు, అది మీకు భగవంతుడు ఏదో ఒక విధంగా మీకు సాకారం చేయగలుగుతారు. కాబట్టి మనం చేసిన కొన్ని పాపాలు అవి రోగాలుగా మనకు తయారవుతుంటాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఆశతూసి అడిగేయండి. తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి ఈ నెలలో మీకు, ఈ సెప్టెంబర్ నెలలో మంచి విద్యార్థులకి మంచి విద్య, ఉద్యోగస్తులకి మంచి మంచి విధానాలు ఉన్నాయి. మరి ఈ నెలలో వర్షాలు మంచిగా మీకు కురుస్తాయి. మరి చేయాల్సిన కార్యక్రమాలు, పంట పాడి విషయాలలో ఎలాంటి ఇబ్బందులు లేదు, అభివృద్ధి అనేది వస్తుంది. కాబట్టి మరి మీ యోగాన్ని బట్టి చూసుకుంటే సినీ ఫీల్డ్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు ఎన్నో రోజుల నుంచి కష్టపడే అవకాశాలు ఇప్పుడు మీకు అమలులోకి రాబోతున్నాయి. మరి మీకన్నా వెనకొచ్చిన వాళ్ళు, హై లెవెల్లో వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది మీరు చూస్తున్నారు. వాళ్ళు కోట్లు సంపాదించుకొని అభివృద్ధిగా వచ్చి బిల్డింగులు కట్టుకొని, కారులు కొనుక్కొని అభివృద్ధిగా ఉన్నారు. మరి మనం ఎందుకు లేకోకుండా అయిపోయింది? మరి 20-30 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాము. కుటుంబం గురించి, వ్యాపారం గురించి, బిజినెస్ గురించి, మరి అన్ని విధానాలుగా పోరాడినా కూడా మనకి ఏది అనుకున్నా కూడా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది. కారణం ఏమిటి అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు మీరు ఆలోచించాల్సిన విధానం ప్రకారంగా చూసుకుంటే మీ మీద ఈ శని ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. దానికి మీరు శనేశ్వరుడు గుడికి వెళ్ళి శని భగవానికి నూనెతో అభిషేకం చేయండి. నల్లటి నూములు, నల్లటి గుడ్డ, ఒక దీపారాజన వెలిగించి అక్కడ శని మహారాజు గారికి, శనేశ్వరుడికి మీరు తప్పకుండా పూజాబంధం చేసినట్టుగైతే తప్పకుండా ఆ శని భగవాను అనుగ్రహం వల్ల మీకు కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని అభివృద్ధిగా మీకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ, ఎక్కడ పోయినా కానీ మీకు చేతికాడికి వచ్చి చేయి జారుకోకుండా ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. మరి మీరు ఏ రూట్లో పోతే మీరు బాగుంటారు, మరి ఎక్కడెక్కడ పోతే మీకు మంచి జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా సందేహాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఆ లక్ష్మమూర్ అనేది మీకు చేతికాడికి వచ్చి చేయి జారిపోవటం, అనుకున్న పనులు బ్రేక్ కావటం, ఇస్తనన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బంధుమిత్రుల్లో మీకు లేనిపోయిన కలహాలు, చికాకులు రావటం, భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు, మరి భార్యాభర్తల మధ్యలో మీరు ఎన్నో రోజుల నుంచి మీరు కలుసుకొని ఇడిపోయిన వాళ్ళు మళ్ళా కలుసుకునే యోగ ప్రాప్తి కూడా మళ్ళీ రాబోతుంది. మరి మీకు ఎన్నో రోజుల నుంచి కోర్టు నుంచి రావాల్సిన సమస్య అది తీరిపోయేది, మీకు అనుకూలంగా ఉండాల్సిన అవకాశం కూడా అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి
మీకు కొంతమంది లేనిపోయిన సమస్యలు మీకు తేవాలని చూస్తున్నారు. లేనిపోయిన సమస్యలు అనగా పోలీస్ స్టేషన్ కానీ కోర్టు చుట్టూ కానీ మిమ్మల్ని మానసికమైన ఇబ్బంది పెట్టి మీ మీద లేనిపోయిన కొన్ని సమస్యలను పెట్టి మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా మిమ్మల్ని మధ్యలో ఇరికించే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మీకు ఉన్నప్పుడు మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా అతి జాగ్రత్తలు పాటించండి. ఈ అతి జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఇక మనకేం పర్వాలేదులే, మనం డబ్బు సంపాదించాము, పరువు సంపాదించాము, గౌరవం సంపాదించేసాము, ఏం కాదులే అనుకొని మీరు అశ్రద్ధగా ఎప్పుడు ఉంటారో అప్పుడు మీకు మంత్రం రివర్స్ అవుతుంది. దానివల్ల మీరు లేనిపోయిన సమస్యలోకి ఇరక్కబోతారు. దానివల్ల చిన్న సమస్య మీకు చెడుగా మారిపోతుంటుంది. లేనిపోయిన సమస్యల వల్ల మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు రోడ్డు మీద వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అంత కష్టాన్ని మీరు తెచ్చుకోవద్దండి. ముందు జాగ్రత్త పడండి. ఏ కార్యక్రమైనా కూడా ఆలోచించి ముందు అడుగేయండి. పెద్దవాళ్ళని వృద్ధుల్ని ప్రేమించండి. అమ్మా నాన్నని గౌరవించండి. కాబట్టి మనకన్నా పెద్దవాళ్ళని మన గౌరవం అనేది ఇస్తేనే వాళ్ళు మనం గౌరవిస్తారు. మన గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, కానీ మనం ఏ మాట అంటే ఆ మాట వదిలిన తర్వాత మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. కాబట్టి మీ జాతక యోగములో చూసుకుంటే మీరు చెయ్యాల్సింది మహావిష్ణుని పూజించాలి. మహావిష్ణుని పూజాబలం చేసుకొని ఆ మహావిష్ణునికి మీరు నమస్కారం చేసుకొని పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారం చేసుకున్నాక ఈ 9 వారాలు కానీ 9 ఆదివారాలు మీరు సూర్యుడికి చూపించి నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసి దాంట్లో 3 తులిసాకులు వేసి సూర్యుడికి చూపించేసేసి ఒక చెట్టుకి ఎప్పోయాలి నీళ్ళు. ఆ విధంగా పోసినట్టుగైతే మీకు 100% బాగుంటుంది. మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి, లక్ష్మి నిలబడుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని దేవుడు గుళ్ళకి వెళ్ళి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో ఉపవాసాలు ఉండి ఎన్నో ఒక్కపొద్దులు ఉండి ఏ కార్యక్రమం చేసినా మీకు సక్సెస్ కాకోకుండా అయిపోయిన దానివల్ల ఎన్నో బాధలు పడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చదివే పిల్లల మీద ఆరోగ్య విధానాలు ఎంతవరకు వచ్చినాయి అనేది కూడా మొత్తం పరిష్కరించి అన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం కొండదేవతాయ నమః. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత. సెప్టెంబర్ నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము, విద్య బలము. మరి ఈ తులరాశి వాళ్ళు చిన్న వయసు నుంచి చదువు విషయాల్లో కానీ చాలా జాగ్రత్త పడతారు. విద్య అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఇంట్రెస్టు. మరి పెద్దవాళ్ళ మాట అన్నంగా పెద్దవాళ్ళ గౌరవం ఇచ్చటం, గౌరవం పుచ్చుకోవటం, వీళ్ళకి ఒకరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన అనేది వీళ్ళకి రాదు. ఈ తులరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా అన్ని విధానాలలో అవలీలగా సాధించగలుగుతారు. కానీ వీళ్ళకు ఉండాల్సినది ఒకటే, ఒక నమ్మకం వీళ్ళని చాలా ముంచేస్తుంటుంది. వీళ్ళ నమ్మకమే వీళ్ళని చెడుగా మార్చేస్తుంటుంది. ఎందువల్ల? బంధువుల్ని, స్నేహితుల్ని, మిత్రుల్ని గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఏ మాట చెప్పినా, ఏ విధానం చెప్పినా కూడా ఇది నిజమేలే అనుకుంటారు. కాబట్టి అలా నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్త్రీల విషయంలో కూడా అలాగే ఎన్నో విషయాలు స్త్రీల వల్ల కూడా మోసపోయి స్త్రీ నుంచి కూడా వీళ్ళకి పోలీస్ స్టేషన్లు కానీ కోర్టు కానీ చుట్టూ తిరుక్కుంటూ ఎన్నో బాధలు పడేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రేమ విషయంలో వచ్చేసి జాగ్రత్త పడాలి. ప్రేమ విషయంలో వచ్చి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ తులరాశి వాళ్ళకి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అతి జాగ్రత్త పాటించాలి. మనం ప్రేమిస్తున్నాము, మరి ప్రేమించేటప్పుడు
ఆ ప్రేమ ఎలాంటిది అనేది కూడా కొంచెం తెలుసుకోవాలి. మరి ఆ ప్రేమించే ముందు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇది స్త్రీలకి పురుషులకి ఇద్దరికి వర్తిస్తుంది. కాబట్టి స్త్రీలు పురుషుణ్ణి ప్రేమించినప్పుడు ఆ పురుషులు ఏంటంటే వాళ్ళని నమ్మకంతో నమ్మక ద్రోహం కూడా కొన్ని జరుగుతుంటాయి. ఆ నమ్మక ద్రోహం ఎలా జరుగుతుంటుందంటే వీళ్ళు ప్రేమించేంత వరకు ప్రేమిస్తారు, తర్వాత కొంచెం పక్కకు పోయేటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఇంట్లో నాకు ఉద్యోగం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవద్దని చెప్పారు, నేను ఒక ఇల్లు కట్టాలి, లేదా మా అమ్మ మా నాన్న ఇల్లు కట్టాలి, మా నాన్నగారికి ప్రమోషన్ రావాలి, మా అమ్మకి ప్రమోషన్ రావాలి, మా అమ్మ వ్యవసాయంలో అభివృద్ధి పొందాలి అనేట్టుగా రకరకాలుగా కొంత చెప్పి మైండ్ని డివైడ్ చేసి అలాగ పోస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు. చాలామంది ఇదే ప్రేమ అనుకొని గుడ్డిగా నమ్ముతుంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. చేసే తప్పు అదే వాళ్ళు. కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా నరదిష్టి ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, కేతుగ్రహ శనిగ్రహ. ఈ ముందుకు పోనీకోకుండా వెనక పోనీకోకుండా కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇప్పుడు అది ఓపెన్ అయిపోయింది. ఇక వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అభివృద్ధిగా పొందే మార్గాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలలో చేసే పనులలో అభివృద్ధిగా ఉండే మంచి మంచి కార్యక్రమాలలో ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి వేగంగా వీళ్ళ జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ఈ తులరాశి వాళ్ళు నల్లటి వస్త్రాలు ఎక్కువగా ధరించొద్దు, ఎక్కువ స్నేహం చేయొద్దు. రుణబాధలు ఎక్కువగా కనబడుతున్నాయి వీళ్ళకి. రుణబాధలు అంటే బిడ్డల నుంచి కానీ, కొడుకుల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ యోగక్షేమాలు ఎక్కువగా కోరుకుంటారు వీళ్ళు. వాళ్ళు ఎంత కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలకి వీళ్ళు ఏదో ఒక హెల్పింగ్ చేసుకుంటూ వస్తుంటారు. కానీ వీళ్ళ కష్టాలు ఉండరంటే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు. మరి వీళ్ళ జాతక యోగములు అనేది మెయిన్గా ఎదుటి వాడిని నమ్మి మోసపోతారు వీళ్ళు. అలాంటి తప్పులు చేయొద్దండి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త పనులు, విదేశాల ప్రయాణాలు, మరి విదేశాలలో కొన్ని అద్భుతంగా కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్దవి కూడా కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి. మరి వీళ్ళకి దూర ప్రయాణాల నుంచి మంచి అభివృద్ధిగా పొందే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ దూర ప్రయాణాలకు వెళ్ళి అక్కడ విద్య పరంగా, బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్ కావాల్సి ఉంది. కాబట్టి ఎవరు చేయని కొన్ని పనులను సృష్టించి ప్రజలకి చూపించాలనే ఒక ప్రేమ అభిమానం ఎక్కువగా కనబడుతుంటుంది వీళ్ళకి. ఆ ప్రేమ అభిమానం వీళ్ళకి అభివృద్ధిగా ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ 2 గ్రహాలని వీళ్ళకి శాంతం చేసుకోవాలి. ఈ 2 గ్రహాలకి వీళ్ళకి శాంతం చేసుకున్నట్టుగైతే 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ శ్రీనివాసు స్వామిని పూజించండి. 7 వారాల పాటు శనివారం వెంకటేశ్వర స్వామికి పూజాబంధన చేసి 7 దీపారాజనలు వెలిగించి ఒక బియ్యం పిండిలో అరటిపండు, నెయ్యి దాంట్లో వేసేసి పసుపుతో తయారు చేయాలి. పసుపు వేయాలి, దాంట్లో పసుపు వేసి మన దీపారాజన తయారు చేస్తాం కదా గురికి, ఆ విధంగా ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి. శనివారం అట్లా 7 శనివారాలు చేసినట్టుకైతే 3 కలర్లు, ఏ కలర్ అయినా కానీ 3 కలర్లు తెచ్చి పసుపు, కుంకుమ, విభూది ఈ 3 తెచ్చి ముగ్గేయాలి. ఈ 3 తెచ్చి ముగ్గేసేసిన తర్వాత ఈ పమిద దాంట్లో పెట్టేసి తయారు చేసింది దాంట్లో నువ్వుల నూనె, మంచు నూనె, తర్వాత దీపారాజన నూనె, ఈ 3 నూనెలు కలిపి దాంట్లో పోసి దీపారాజన వెలిగించండి. ఆ విధంగా మీరు వెలిగించిన తర్వాత మీరు దాంట్లో వెలిగించేటప్పుడు నల్లటి నూములు, తెల్లటి నూములు తెచ్చుకోండి. నల్లటి నూములు కొన్ని దాంట్లో వేయండి, ఆ దీపారాజనలో వేయండి. మీ చేతికి ఎంత వస్తాయో అన్ని, ఎక్కువ కాదు, కొన్ని
ఈ 3 ఏళ్ళతో పట్టుకొని అవి తీసుకొని వేయండి. శనివారం రోజున తెల్లటి వేయండి. తర్వాత మనం శనివారం అనేది ఆ విధంగా మనం చేసినట్టుగా అయితే, అలాగా 7 శనివారాలు మనం కరెక్ట్గా పూర్తి చేసినట్టుగా అయితే మన ఇంటి మీద, మన మీద, మన కుటుంబం మీద దరిద్ర దోషాలు అనేది పోతాయి. మైండ్ బాగుంటుంది. మనసు, ఆలోచన, చేసే కార్యక్రమాలు, ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో అభివృద్ధి, యూట్యూబ్ రంగంలో అభివృద్ధి, వ్యవసాయంలో అభివృద్ధి, మరి వీళ్ళకి సినీ ఫీల్డ్లో కూడా విజయంగా సాధించాల్సి ఉంది. ఎన్నో రోజుల నుంచి పూర్తి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఒక స్థానం అనేది వీళ్ళ జాతక యోగంలో రాబోతుంది. బలువైన స్థానం అనేది వీళ్ళ జాతకంలో అనేది కట్టడం కానీ కొనటం కానీ రాబోతుంది. అది 100% వీళ్ళకి సక్సెస్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసి ఎన్నెన్నో గుళ్ళకి వెళ్ళి వీళ్ళకి ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఏది రాకోకుండా, ఏ పని కాకోకుండా, చేతికి ఆటకు వచ్చినాయి నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి బాధలు పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పనులు ఎలాగుంది, మరి మీరు ఎప్పుడు ఏ టైంలో ఏ పని చేస్తే మీకు కలిసి వస్తుందో అనేది కూడా జాతక చక్కెర కుండలేసి తమలపాకులో మేము అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖిలో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం శ్రీ సమ్మక్కాయ నమః. కుర్రు కొండదేవత అంబ పలుకు, జగదంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయి కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము. మరి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి యోగం అనేది రాబోతుంది. మరి ఎప్పుడూ ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి పురుషులకు కూడా స్త్రీ నుంచి అభివృద్ధి, మరి స్త్రీ నుంచి పురుషులకు కూడా అభివృద్ధి పొందే మార్గాలు కనబడుతున్నాయి. అంటే ఇద్దరికి వర్తిస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత ప్రాబ్లమ్స్ కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా పట్టుదల ఎక్కువ. ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, ఆ పని అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. కాబట్టి మరి ఈ పని చేస్తున్నాము, ఇది మనకి ఇప్పుడు కాలేదు, మళ్ళీ తర్వాత అయినా చేస్తామా అనేది ఆలోచన ఉండదు. 100% వీళ్ళకి ఆ పని కావాలి. ఒకటి అభిమానించామనుకో అది మనకు దక్కాలి, ఒకటి మనం ప్రేమించామనుకో అది మనకు దక్కాలి. ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి విద్యారంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన, మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కానీ ఎంత సంపాదించినా కూడా వీళ్ళకి కొన్ని ముచ్చుగ్రహాలు కొన్ని ఎంటాడుతున్నాయి. అంటే 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేని దానివల్ల కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలు ఆ విధంగా వస్తుంది. దాని వలన వీళ్ళు ఏ ఐడియా ఆలోచించినా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా అది చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోని పోతుంటుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని సమస్య ఏమిటా అనేది చాలామందికి ఒక ప్రశ్న. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విదేశాల్లో మంచి అభివృద్ధి పొందే మార్గాలు కనబడుతున్నాయి. ఇక మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇక మీరు బట్టలు చదువుకొని సూట్ కేసు రెడీకి ఉంచుకోవాల్సిందే. ఎందువల్ల అంటే ఈ రాశి వాళ్ళు వీళ్ళకి విదేశాలలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వీళ్ళకున్న తెలివితేటలను బట్టి మంచి విద్య, మంచి ఉద్యోగము, మంచి పనులు, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా తొందరగా పని కావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక 3 నెలల లోపల మన కష్టాలను తొలగిపోవాలి. ఈ 3-4 నెలల లోపల మనం అభివృద్ధి పొందాలి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, అభివృద్ధి పొందాలి, ప్రజలలో గౌరవాన్ని పొందాలి, రాజకీయంలో అభివృద్ధి పొందాలి అన్నట్టుగా ఇలా మైండ్లో ఉన్న ఆలోచన.
మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయంలో మంచి అభివృద్ధిగా ఉంది, కానీ ఎక్కువగా పార్ట్నర్ ఉండకూడదు. పార్ట్నర్ వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్య. మరి వ్యవసాయములు అనేది వీళ్ళు ఎక్కువగా పార్ట్నర్లు ఉండదాని వలన లేనిపోయిన సమస్యలోకి వీళ్ళు వచ్చేస్తారు. మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. కేతు ప్రభావం వల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి పోతాయి. కాబట్టి ఎక్కువ రుణబాధలు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ రుణబాధల వల్ల ముందుకు పోలేరు, వెనక్కి పోలేరు. చేయాలన్న ఆశ ఉంటుంది, చేయలేని విధానాలు కొన్ని వెంటాడుతుంటాయి. కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు. ఆ గ్రహాలు ఏంటంటే ముందుకు పోనీకోకుండా వెనక్కి పోనీకోకుండా మనసుని ఇబ్బంది పెడుతుంటాయి. మనసుకి ఎలాగ ఉంటుందో ఆ అప్పు ఉన్నప్పుడు ఎదుటి కలిసిన వాళ్ళు మనకి అప్పు గురించి అడిగిన వాళ్ళు మనం డైరెక్ట్గా మన ఎదురు వస్తారు, వాళ్ళు వచ్చి అడుగుతారని మనకి ఒక బాధ ఉంటుంది, ఒక బాధాకరమైన సమస్య ఉంటుంది. అలాంటి సమస్యలో ఆ అప్పు బాధ అనేది మామూలు బాధ కాదు. ముఖ్యంగా వీళ్ళు అప్పు రుణ బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రుణ బాధలు అనేది ఎక్కువగా తీరిపోవాలంటే వీళ్ళు చేయాల్సిన పూజాబలం చేయాలి. రాధాకృష్ణులను పూజాబలం చేసుకోవాలి, వాళ్ళ ఆరాధన చేయాలి. వాళ్ళు చేయాల్సిన విధానం ప్రకారం వీళ్ళు చేసుకునేట్టుకైతే వీళ్ళకి అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి అన్నీ వర్తిస్తాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో నూతన కార్యక్రమాలు కొన్ని ముందుకు రాబోతున్నాయి. నూతన కార్యక్రమాలు అంటే ఎన్నో రోజులు పడవా పడ్డాయి. అంటే పెద్దవాళ్ళ ఆస్తులు కానీ, భూములు కానీ, బంగారాలు కానీ, నగలు కానీ, మన వజ్రాలు వైడూర్యాలు కానీ కొన్ని దాచుకున్నవి కూడా ఆయన కొంత బయటపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అది వీళ్ళు ఊహించరు. ఊహించక ముందే ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి తప్పకుండా అభివృద్ధిలోకి రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఏదో చేయాలనుకుంటారు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా నరఘోష ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే ప్రజల్లో దిష్టి. వీళ్ళు ఏ పని చేయకపోయినా తెల్లటి వస్త్రాలు వేసుకొని కొంచెం శుద్ధంగా ఉన్నారనుకోండి, ఆ దిష్టి ప్రభావం పడిపోతుంటుంది. తలస్నానం చేసి బయటకు వచ్చారనుకోండి, ఆ నరకన్ను పడిపోతుంటుంది. వీళ్ళు తిన్న భోజనం కూడా కక్కేస్తుంటారు. ఒళ్ళు ఇడుపులు వస్తుంటాయి, ఒళ్ళు మందకం అయిపోతుంటుంది, బుర్ర రకరకాలుగా పోతుంటుంది, మైండ్ ఏదో ఒక ఆలోచన పడుతుంటుంది. ఇలాంటి ఆలోచనల్లో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఈ సమస్యల్లో నుంచి మేము ఎలా బయటపడాలి గురువుగారు, మాకున్న సమస్య అనేది ఎలా తీరిపోతుంది అనేది మీకు చాలామందికి ఆలోచన ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది కృష్ణుడిని పూజించాలి. మరి ఆ కృష్ణుడు ఆయన జన్మస్థానంలో పుట్టాడు, శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు. మరి శ్రీకృష్ణ జన్మస్థానం అనేది మీ జాతక యోగంలో కూడా కొంచెం కనబడుతుంది. మీరు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆ శ్రీకృష్ణ జన్మస్థానం కూడా మీరు కొన్ని జాగ్రత్త పడినట్టుగా అయితే మీకు వచ్చే దాంట్లో కానీ, పోయే దాంట్లో కానీ, చేసే దాంట్లో కానీ అభివృద్ధి పొందుతారు. పెద్దల్ని ప్రేమించండి, వృద్ధుల్ని అభిమానించండి, గౌరవించండి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం గురించి 100% దాని గురించి ఆలోచన చేయండి, ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చిక్కులు, ఎన్నో మనసుకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ధైర్యంగా చేయలేకపోతుంటారు. మీ వెనకున్న వాళ్ళు కానీ, మీ ముందుండోళ్ళు కానీ అవలేలగా కొట్టేసి అభివృద్ధిగా వచ్చేస్తుంటారు. మరి మీరు ఏది చేసినా కూడా ముందుకు పోరు, వెనక్కి రారు. ఎందువలన, దానికి కారణం ఏమిటి అనేది మీకు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఎన్నో గుళ్ళకి వెళ్తుంటారు, ఎన్నో పూజలు చేయిస్తుంటారు, ఎన్నో జ్యోతిష్యం దగ్గరికి వెళ్తుంటారు, ఎన్నో హస్త సాముద్రికలు చూపిస్తుంటారు, ఫేస్ రీడింగ్ చూపిస్తుంటారు, జన్మ లగ్నాన్ని పెట్టి చూపిస్తుంటారు. ఎక్కడికి పోయినా ఏ పని చేసినా మీకు కలిసి రాకోకుండా ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి జాతక చక్రం వేసి తమలపాకులో అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం.
సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం కొండదేవతాయ నమః. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారం. 2026 సెప్టెంబర్ నెల ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలము, లక్ష్మీ ఫలము, విద్య బలం. మరి వీళ్ళకి విద్యా బలములో అనేది చాలా వరకు ఓపిక, నిదానం చాలా వరకు ఉంటుంది. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళు ఆలోచించి ఆలోచించి ఒకే ఒక బాణాన్ని వదులుతారు. అది 100% సక్సెస్ అవుతుంది. మరి వీళ్ళకి స్త్రీ నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ్యాణ యోగం కూడా, వీళ్ళు ఎదురు చూస్తున్న కళ్యాణం కూడా అదుగో ఇదిగో అదుగో ఇదిగో అదుగో ఇదిగో అనుకొని లేట్ అయిపోతుంటాయి. మరి వీళ్ళకి కళ్యాణం అయిన వాళ్ళకు కూడా సంతాన విశేషాల్లో వీళ్ళకి ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. సంతానంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం, సంతానం భంగం కావటం, లేదా వాళ్ళు పుట్టిన తర్వాత 1-2 నెలల లోపులో మరణించటం, మరి వాళ్ళకి ఆరోగ్యం బాగోకుండా ఉండటం, వాళ్ళకి హెల్త్ సమస్యలు అనేది ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన, ఆలోచన అనేది ఉండదు. ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారు. ఏది అనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఆ పని వీళ్ళకి మంచి పని చెడుగా మారిపోతుంటుంది. ఎంతమంది బంధువులను, స్నేహితుల్ని అభిమానిస్తారో వీళ్ళు ఎక్కువగా రివర్స్ అయిపోతుంటారు. వీళ్ళు ఎంత అభిమానించినా కూడా లేనిపోయిన సమస్యలు తెచ్చిపెడుతుంటారు. మరి వీళ్ళకి విద్యా విధానంలో కూడా ఎంత చదివినా కూడా అనుకున్న ఉద్యోగం వీళ్ళకి చేతికాడికి వచ్చింది భంగం కావటం, మరి ఉద్యోగ విశేషాల్లో కూడా వీళ్ళు అనుకున్నది కూడా అది కూడా కరెక్ట్గా సెట్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, ఆందోళన, మరి వీళ్ళకి నరదిష్టి ప్రభావము, మరి టయానికి చేసిన భోజనం కూడా, భోజనం చేసే టయానికి కూడా వీళ్ళకి, ఆ భోజనానికి కూడా వీళ్ళకి టైం దొరకదు. అంత కష్టపడుతుంటారు, ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడ్డా వీళ్ళకి అభివృద్ధి రాకోకుండా అయిపోతుంటుంది. ఎన్నో రోజులు నిద్రలేని రోజులు ఎన్నో ఉంటాయి, భోజనం చేయని రోజులు కూడా ఎన్నో ఉంటాయి. మరి వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడ్డా ఏది చేసినా కూడా ముందుకు వచ్చి వెనక్కిపోతుంటుంది. మరి వీళ్ళ కుటుంబంలో అత్త, మామ, కోడలు కుటుంబము ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ లేనిపోయిన సమస్యలు ఎలాగుంటాయంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి పనులు చేసుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళు ఎంత మంచి పనులు చేసినా కూడా ఆ ఇంట్లో గౌరవార్థం అనేది ఉండదు. అగో నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, నాకు అది అంది లేదు, ఇది అంది లేదు, నువ్వు ఇంట్లో బొచ్చెలు కరెక్ట్గా తోమలేదు, నువ్వు మాకు కరెక్ట్ టయానికి పాలు టిఫిన్ మాకు అందిలేదు అన్నట్టుగా పెద్దవాళ్ళు సికాకులు కొన్ని పడటం, మరి వాళ్ళు అసూయగా ఆలోచించటం, మరి ఇల్లు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, మరి వాళ్ళ కుటుంబంలో లేనిపోయిన సమస్యలు ఒకటి కాకపోతే ఒకటి సమస్య మీద సమస్య ఎదురవుతుంటుంది. మరి ఇలాంటి సమస్యలతో చాలామంది ఎదురు చూసే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. మరి వీళ్ళకి కొత్త బిజినెస్లు చేసే వాళ్ళకి పాత పనులు కాకోకుండా కొత్త కార్యక్రమాలు, కొత్త పనులు, కొత్త బిజినెస్లు, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొత్త పనులు అభివృద్ధి పొందాల్సిన యోగాలు కూడా అతి దగ్గరలో రాబోతున్నాయి. మరి ఈ యూట్యూబ్ దారిలో ఉండవలసిన వాళ్ళకి కొత్త మార్పులు రాబోతున్నాయి. సినీ ఫీల్డ్లో కూడా పెద్ద కార్యక్రమాలు కొన్ని పొందబోతున్నారు. మరి వ్యవసాయంలో కూడా అభివృద్ధి, రియల్ ఎస్టేట్లో డెవలప్మెంట్ చేయాల్సింది ఉంది. మరి ఈ రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది చాలా విధానాలు కష్టపడుతుంటారు. కానీ వాళ్ళు కష్టపడుతుంటారు కానీ
అసలు విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు. మరి ఒక భూమి మనం అమ్మేటప్పుడు చాలామంది ఏదైనా ఒక భూమి అమ్మే ముందు ఆ భూమి గురించి అన్నీ మంచిగా చెబుతుంటారు. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సమస్య ఉన్నా కూడా, ఆ చిన్న సమస్య ఉన్నా కూడా ఈ చిన్న సమస్య ఉంది, దీన్ని మీరు సాల్వ్ చేసుకోవాలని ముందు చెప్పరు. నెంబర్ 1 స్థలము, నెంబర్ 1 బిల్డింగు, మీరు ఇది తీసుకోండి, ఇది కొనుక్కోండి, 100% బాగుంటుందని చెబుతుంటారు. కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన విషయం అనేది మీరు చూడండి, చూసి మీకు నమ్మకం కలిగితేనే మీరు తీసుకోండి అనేది వాళ్ళకి ముందు చెప్పినట్టుగా అయితే వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అలాంటి చిన్న చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ మాటల వల్ల పెద్ద పెద్ద బేరాలు పోతుంటాయి. ఒక నమ్మకం అనేది పోతుంటుంది, మనిషి మీద ఒక నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోయిన తర్వాత నువ్వు మంచిది చూపించినా కూడా అది కరెక్ట్గా ఉండదు. అదేవిధంగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పెద్దవాళ్ళ అభివృద్ధి అనేది మనకి కావాలి, పెద్దవాళ్ళ డైరెక్షన్ మనకు కావాలి, పెద్దవాళ్ళ అభివృద్ధి మనకు కావాలి అనుకున్న వాళ్ళు పెద్దల్ని, వృద్ధుల్ని ప్రేమించండి. వృద్ధులకి ఆశ్రయాలలో ఉంచొద్దండి, మీ ఇంట్లో ఉంచుకోండి, గౌరవించండి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా అందరూ బాగుండాలి, దాంట్లో మీరు ఉండాలని అనుకోండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేస్తున్నారు, వాళ్ళు చేసినట్టుగా మనం చేయాలంటే కాదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. అదేవిధంగా మరి మీరు చేసిన కొన్ని మంచి పనులే మిమ్మల్ని కాపాడుతాయి. మీరు చేసిన కొన్ని చెడు పనులు, మీరు చేసిన కొన్ని ద్రోహాలు, మీరు చేసిన కొన్ని పాపాలు కొన్ని ఉంటాయి. ఆ పాపాలు ఏమవుతాయి అంటే మీకు రోగాలుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మీకు చిన్న వయసులోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మానసికమైన ఒత్తిడి, మానసికమైన టెన్షను, ఆందోళన, ఆ విధమైన సమస్యలతో మీరు సతమతం అయిపోతుంటారు. అలాగ మీరు సతమతం అయిపోయే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం రాబోతుంది. మరి ఆ అవకాశంలో అనేది మీరు తొందరపాటు లేకోకుండా నిదానమే ఆలోచించి ముందడుగు వేయండి. మరి మీరు చేయాల్సిన పూజా బలం, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎక్కడికి పోవాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ దర్శనం చేయాలి, ఎలా పోతే మాకు బాగుంటుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముణ్ణి మీరు పూజించి మీకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ కొన్ని ప్రసాదాలు మీ చేతుకుంటా పంచి, అక్కడ కొన్ని వస్త్రాలు కొన్ని పంచి, మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొద్ది జాగ్రత్తగా మీరు ఉన్నట్టుకైతే మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఎన్నో బాధలు పడుతున్నారా? తప్పకుండా మీ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుకైతే మీ పేరు బలాన్ని పట్టి జాతక అంజనం వేసి, తమలపాకులో వేసి మీకు ఏ సమస్య ఉందా అనేది కూడా మేము పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్పత్తి స్థితి ఫలయ కరాయ బ్రహ్మహర్యారాయ త్రిగుణాత్మ్య సర్వకౌతికామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత పలుకు, అంబ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, కొండదేవత పలుకు, జాయ్ సమ్మక్క పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 సెప్టెంబర్ నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలం, స్థాన బలము. స్థాన బలం అనగా వీళ్ళకి మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, బిజినెస్ కానీ, ఒక స్థానం కానీ, కళ్యాణం కానీ, సంతానం కానీ, వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం వీళ్ళకి అతి త్వరలోనే రాబోతుంది. మరి ఈ నెలలో వీళ్ళకి నవగ్రహ శాంతి చేసుకోండి. నవగ్రహ శాంతి వలన వీళ్ళ కుటుంబంలో నరఘోష, నరదిష్టి, చెడు కన్ను ప్రయోగము శాంతం అవుతాయి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు
కొన్ని విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కొన్ని బయట దేశాల్లో వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. మరి వీళ్ళు చేసే ఫీల్డ్లలో యూట్యూబ్ ఫీల్డ్ కానీ, సినీ ఫీల్డ్ కానీ, వ్యవసాయ ఫీల్డ్ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కొత్త కొత్త స్నేహితులు వీళ్ళకి పరిచయాలు కాబోతున్నారు. కాబట్టి వీళ్ళు అనుకుంటారు కొంతమంది స్నేహితుల నుంచి ఇలా దిశ తిరిగి మార్గాలు కొన్ని ఉంటాయి. కొంతమంది స్నేహితుల నుంచి కుటుంబాలే నాశనం అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కొత్త స్నేహాలు, కొత్త స్నేహితులు, కొత్త స్నేహితురాలు పరిచయాలు కాబోతున్నారు. ఆ పరిచయం వలన వీళ్ళకి ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడాల్సిన యోగం అనేది రాబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశము ఇప్పుడు వీళ్ళకి మొదలైంది. ఈ నవగ్రహాలకు కూడా వీళ్ళు శాంతం చేసుకోవాలి. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం మెయిన్గా ఏంటంటే మహావిష్ణుని పూజించాలి. మహావిష్ణుని పూజా బలం చేసుకొని పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని ఒక గ్లాసులో పసుపు కుంకుమ కొంచెం లైట్గా వేసి దాంట్లో 3 తమలపాకులు పెట్టి ఒక తులసి ఆకు వేసి సూర్యుడికి చూపించాలి. ఇలాగ సూర్యుడికి చూపించాలి. ఆ సూర్యుడికి చూపించి మనసు పూర్తిగా మీ మనసులో ఏ ఉద్యోగం అనుకుంటున్నారు, ఏ వ్యాపారం అనుకుంటున్నారు, ఏ పని అనుకుంటున్నారు అనేది ఆ సూర్యుడికి చూపించి మనసు పూర్తిగా 3 సార్లు ఆ గ్లాసు ముంగల 3 సార్లు చెప్పాలి. పలానా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, పలానా బిగిని చేయబోతున్నాను, పలానా వ్యవసాయంలో వెళ్దాం అనుకుంటున్నాను, పలానా ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను పోయే పని సక్రంగా అన్ని విధానాలుగా నాకు జరగాలి అని మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకోవాలి. అనుకొని ఆ వాటర్, ఆ నీళ్ళని ఎత్తబోయి ఒక చెట్టు మీదకి పోయాలి. ఆ విధంగా పోసినట్టుకైతే మీలో ఉండాల్సిన కర్మదోష ఫలాలు శాంతమవుతాయి, గ్రహదోష ఫలాలు శాంతమవుతాయి. దానికి సంబంధించిన కొన్ని రాశి ఫలాలకి కొన్ని గ్రహశక్తులు కొన్ని ఘోషిస్తుంటాయి. ఆ గ్రహశక్తులు శాంతమవుతాయి. ఆ గ్రహశక్తులు శాంతమైనప్పుడే మీరు అనుకున్న పని, అనుకున్న ఉద్యోగము, చేసే కార్యక్రమం, పెద్ద పెద్ద పనులు అభివృద్ధిలోకి రావచ్చే యోగాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీకు అన్నదమ్ముల నుంచి లేనిపోయిన సమస్యలు ఎదురవుతున్నాయి. అక్క చెల్లెల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, బంధుమిత్రుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు అనేది మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ శాతము బంధుమిత్రులతో కొద్ది జాగ్రత్తలు పడాలి. అందరూ మనవాళ్ళు అనేట్టుగా మీరు ఉన్న విషయాన్ని మీరు వాళ్ళ దగ్గర మీరు ముందే ఎలబొంగకూడదు. ముందే మీరు చెప్పిన దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు, మనసు శాంతి లేకుండా ఉండటం, మానసిక ఒత్తిడి, ఇంట్లో డబ్బు నిలబడదు, అనుకున్న పని మీకు సక్సెస్ కాదు, ఇస్తానన్న వాళ్ళు ఎవ్వరు బొడ్డు చాకిరీ చేస్తుంటారు. కానీ ఏ పని చేసినా కూడా మీకు కలిసి రావదు. ఎందువలన? గ్రహాలు మిమ్మల్ని అనుకూలంగా లేని దాని వలన. ఆ గ్రహాలకి మీరు ఏ శాంతి చేసుకుంటారో ఆ శాంతి చేసుకుంటేనే మీ కుటుంబానికి, మీకు అన్ని విధానాలుగా మీకు ప్రశాంతం అనేది వస్తుంది. ఆ ప్రశాంతత రావాలి, మీ కుటుంబం అభివృద్ధిగా పొందాలి, మీరు అనుకున్న పనులు ముందుకు రావాలి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అభివృద్ధిగా పొందాలి అంటే మీరు చేయాల్సింది హోమం చేయాలి. లక్ష్మీ హోమం, గణపతి హోమం, దాంతోపాటు సరస్వతి హోమం. ఈ 3 హోమాలు మీరు చేసుకోవాలి. ఒకటేసారి చేయాలి. అది కూడా రేపు ఎల్లుండు ఆవులేండు చేసేది కాదు. ఒకే రోజు మీకు దగ్గరలో ఉండాల్సిన దేవస్థానములైనా కానీ లేదా మీ ఇంట్లో అయినా కానీ ఖచ్చితంగా ఆ 3 విధానాలమైన పూజా కార్యక్రమాలు మీరు చేసుకొని కొంతమంది ముత్తైదుల్ని పిలిపించి వాళ్ళతో మీరు ఆశీర్వాదం తీసుకొని, భార్యాభర్తల్ని పిలిపించుకొని వాళ్ళతో మీరు ఆశీర్వాదం తీసుకొని మీరు వాళ్ళ ఆశీర్వాదాన్ని మీరు పొంది ఈ విధంగా మీరు చేసినట్టుకైతే మీ కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి ముందుకు వస్తుంది. మరి ఎవరెవరికో మీరు హెల్ప్ చేస్తుంటారు,
కానీ మీ దగ్గరకి ఒక ముఖ్యమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతుంటారు. ఎందువల్ల? ఎవరెవరికో మీరు వేస్ట్ ఖర్చులు పెడుతుంటారు. ఎన్నెన్నో ఆటలకో పాటలకో దేనో తినేయడానికో దేనికో కొన్ని పెడుతుంటారు. కొంతమంది మీకు మనసు ఇప్పి మీ దగ్గరికి వచ్చి మేము ఈ బాధలో ఉన్నాము స్వామి, కాబట్టి ఈ బాధ అనేది మాకు ఇలా ఉంది అనేది వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పారనుకోండి, మీ చేతనైనంత వరకు మీ సహకారం చేయండి. చేసి దాన్ని మీరు మతిపరచండి. మళ్ళీ అది మనకు తిరిగి రావాలని మీరు అనుకోవద్దు. ఎందువల్ల అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారనుకోండి, అది వాళ్ళు వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అనుకుంటారు. ఎందువల్ల అంటే మీరు చేసేది చిన్నది, కానీ వాళ్ళకి కొండంత కనబడుతుంది. మీరు చేసేది ఘోరంత అయితే సాయము వాళ్ళకి కొండంతగా ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ ప్రేమని, ఆ గౌరవాన్ని, ఆ అభిమానాన్ని మీరు కాపాడుకోండి. తప్పకుండా మీకు ఈ విధంగా మీరు చేసుకునేటికైతే మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు, మీ చేసే కార్యక్రమాలు డెవలప్మెంట్ కావాలి, మీ ఇంటి మీద నరదిష్టి పోవాలి, పిల్లల చదువు బాగుండాలి, మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలి, మీకు చేసిన కొన్ని చెడు ప్రయోగాలు ఉంటాయి, కొన్ని శాతబడి ప్రయోగాలు, అవి మీకు శాంతవంతం కావాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరు వయసు మాకు చెబితే మీ జాతకాన్ని బట్టి తమలపాకులు అంజన వేసి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది అని మీ గురించి మేము చూసి దానికి చెప్పగలుగుతాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. కొండదేవత పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, కుర్రో కుర్రు కొండదేవత పలుకు. జై సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము. మరి వీళ్ళకి గత 7 సంవత్సరాల నుంచి ఇలా పడ్డ బాధలు, ఇలా పడ్డ కష్టాలు, ఇలా పడ్డ వేదన అతి ఘోర భయంకరంగా ఉంది. కానీ ఎంత కష్టపడతారో వీళ్ళు అంత బాధపడుతుంటారు. మరి వీళ్ళకి కష్టే ఫలే అన్నాడు. మరి కష్టే ఫలే అంటే మరి వీళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం ఏది? దక్కలేదు కదా అన్నట్టుగా చాలామంది బాధపడుతుంటారు. నేను ఈ ఊరికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది, ఈ ఊరికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, నేను ఈ పనిలో చేరి 10 సంవత్సరాలు అవుతుంది అన్నట్టుగా చెబుతుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అక్కడ నీకు దక్కాల్సిన వెలుగు అనేది మీకు రాకోకుండా, పవర్ రాకోకుండా ఉంటే నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డా ఏం లాభం? అదేవిధంగా మీ మీద ఉండాల్సిన ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నరఘోష ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళ మీద ఉండాల్సిన 7 నాట్స్ అని అంటారు. అది కొన్ని రోజుల వరకు చాలా వరకు ఇబ్బంది పెట్టి 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 ఇప్పుడు కొద్దిగా పక్కకు చేరింది. ఇప్పుడు వీళ్ళకి దశయోగము, రాజయోగము, స్థానయోగము, ఈ 3 యోగాలు రాబోతున్నాయి. ఈ 3 యోగాల నుంచి వీళ్ళు అభివృద్ధి పొందే మార్గాలు కూడా దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు. నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది ఉంది, అది తెలుసు, ఇది తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు చేసే తప్పు ఏమిటంటే వాళ్ళు చెప్పే విధానాలు వాళ్ళ ఏజీ బట్టి మాట్లాడాలి. ఏ మాట అయినా సరే నువ్వు ఒక మాట చెబుతున్నావు అంటే నీ ఏజీ చూసి చెప్పాలి. నీ ఏజీ వాళ్ళకి నువ్వు చెబితే నీ మాట ఎవరు నమ్మరు. నీ ఏజీ కన్నా చిన్న ఏజీ వాళ్ళకి నువ్వు చెప్పావనుకో, ఈయన చెప్పిన మాటలో అర్థం ఉంది, కరెక్ట్ ఉంది అని అనుకుంటారు. నీ ఏజీ వాళ్ళకి నువ్వు చెప్పావనుకోండి, అరే ఏమిటి రాయుడు మన దగ్గరే వీళ్ళు ఇలా చెబుతున్నాడు, ఈ కన్స్ట్రక్షన్ అంటున్నాడు, ఈ జాగ్రత్త అంటున్నాడు, ఇలా ఉండాలంటున్నారు, పెద్ద స్థాయికి ఎలా ఉండాలంటున్నాడు. మరి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? కష్టంలో నుంచి వచ్చాడు కదా, ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. మరి కష్టంతోనే వచ్చాము, మనందరం కష్టంతోనే వచ్చాము. వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి, వాళ్ళ భార్య పిల్లల అదృష్టాన్ని బట్టి గొప్పవాళ్ళు అవుతుంటారు, ప్రయోజకులు అవుతారు, విదేశాలు వెళ్తారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు. మరి
అలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అదృష్ట యోగం అనేది రావాలి కదా. మరి ఒక సీఎం కావాలంటే అదొక అదృష్ట గడియలు అనేది ఉండాలి కదా. మరి అదే విధంగా ఆ టైం వచ్చినప్పుడే మనిషికి అనేది ఏ రూపంలో అయినా ఒక రూపంలో మనకి తప్పకుండా ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో కానీ తెలివితేటల్లో కానీ చాలా వరకు అభివృద్ధిగా ఉంది. మరి వ్యవసాయంలో అభివృద్ధి, రియల్ ఎస్టేట్లో కొంచెం ముందుకు రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి రాజకీయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీళ్ళు ఏ వాన వస్తే ఆ గొడుగు పెడుతుంటారు. ఈ రాజకీయ విధానంలో ఎలా ఉంటుందంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గరే ఒక గొడుగు పెట్టాల్సిందే. ఎందువల్ల? వాళ్ళు చేసే పార్టీ గురించి, వాళ్ళు చేసే పనుల గురించి, అన్ని డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా, వీళ్ళు ఎంత ఆలోచించినా కూడా చేతికాడకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, ఆందోళన, ఇలాంటి సమస్యలు అనేది చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఒక స్త్రీ నుంచి జాతకం తిరగబోతుంది. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వీళ్ళిద్దరికీ అదృష్ట యోగం అనేది రాబోతుంది. కాబట్టి పెద్దవాళ్ళ నుంచి వీళ్ళకి స్థిరాస్తుల నుంచి కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి. పెద్ద కార్యక్రమాలు, కొన్ని పనులు, ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండకూడదు. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సికాకులు ఎదురవుతుంటాయి. వీళ్ళ మీద ఈ 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళకి చేతికాడికి వచ్చింది కూడా నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కానీ బంధుమిత్రులతో చాలా సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. స్నేహితుల నుంచి కూడా లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. ఎవరో నమ్ముతారో అటు నుంచి వీళ్ళకి సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ నమ్మిన వాళ్ళ గురించి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఎక్కడికి పోయినా, ఏ పని చేసినా, ఎటు పోయినా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. తర్వాత శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజాబలం చేసినట్టుకైతే వీళ్ళకి 100% మంచిగా సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు, ఇల్లు కొన్ని స్థానం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, వాహనాలు కొనటం కానీ, పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయటం కానీ, ఇలా జాతక యోగాన్ని పట్టి అభివృద్ధిలోకి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా కొన్ని రాబోతున్నాయి. అలాంటి ప్రమాదాలు వీళ్ళకి రాకోకుండా వీళ్ళ మీద ఉండాల్సిన 3 గ్రహాశక్తులను వీళ్ళకి శాంతం చేసుకోవాలనుకుంటే వీళ్ళు చేయాల్సిన పూజా బలము, ఈ 2 దేవుళ్ళని వీళ్ళు పూజించాలి. ఆ దేవుళ్ళని వీళ్ళు పూజించినట్టుకైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. కాబట్టి వీళ్ళు ఉండాల్సిన స్థానములో ముఖ్యంగా మృత్యుంజయ హోమం అనేది చేసుకోవాలి. 100% చేసుకోవాలి. చేసుకునేట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహదోష నిబంధన, చెడు దోష నిబంధన, వీళ్ళ మీద ఉండ కన్ను దిష్టి, వీళ్ళ బంధుమిత్రుల్లో ఉండాల్సిన గ్రహదోష నివారణ శాంతమైపోతాయి. ఏ పని అనుకుంటున్నారో, ఏ కార్యక్రమం అనుకుంటున్నారో వీళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళు నల్లటి వస్త్రాలు ఎక్కువగా ధరించకూడదు. మంగళవారం కానీ, శనివారం కానీ ఇలా చేతుకుంటే డబ్బులు కానీ, బంగారం కానీ ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు. పసుపు కుంకు కూడా ఇవ్వకూడదు. శనివారం కటింగు సేవింగ్ కూడా చేయకూడదు. మంగళవారం కానీ, శనివారం కానీ చేయించకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు ఇప్పుడు మీకు అతి దగ్గరలో రాబోతున్నాయి. మరి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని మరి ఇంతకుముందు పడ్డ అశ్రద్ధని పాటించినట్టుగైతే మీరు ముందుకు రాలేరు. కష్టే ఫలే అన్నాడు. మీరు చేసే కష్టాన్ని బట్టి మీకు ముందుకు వస్తుంటుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి దేవుడు గుళ్ళకి వెళ్ళి పూజలకు వెళ్ళి ఎన్నో పునస్కారాలు చేసుకొని ఎన్ని చేసినా ముందుకు రాకోకుండా పోతున్నారు. కాబట్టి తప్పకుండా
ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరు బలములు ఎలాగుంది, మీ జాతక బలం ఎలాగుంది, మీ కుటుంబంలో ఎలాగుంది, మరి ఏం చేస్తున్నారు, ఏ చేయబోతున్నారు అనేది జాతక చక్రం వేసి, జాతక కుండలేసి, తమలపాకులు అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం సమ్మక్కాయ నమః. ఓం సారలమ్మాయ నమః. కుర్రో కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జై కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారం. 2026 మీనరాశి సెప్టెంబర్ నెల. మరి ఈ సెప్టెంబర్ నెలలో అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట యోగం అనేది వీళ్ళకి రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు వీళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కానీ ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు. ప్రజల్లో దిష్టి ఎక్కువగా ఉంటుంది. ఏదో చేయాలనుకుంటారు కానీ డబ్బుల వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. మరి ఆ డబ్బు సంపాదించాలని అక్కడ ఇక్కడ అప్పులు చేసి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకుంటుంటారు. మరి ఎంత చేసినా కూడా వీళ్ళకి ఆ డబ్బు సమస్యలు వచ్చి ఇబ్బందులు కావటం, మరి వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రావటం, విదేశాల ప్రయాణాలు కొంచెం వెళ్ళటం, మరి చేసే కార్యక్రమాలలో ఏ విషయమైనా కూడా వీళ్ళు తొందరపాటు ఎక్కువగా ఉండకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్య, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, నమ్మక ద్రోహం జరుగుతుంది. మరి ప్రజలలో కొంచెం ఏడుపు ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులలో కూడా చాలా వరకు బాగున్నారని నరకన్ను ప్రయోగం కూడా ఎక్కువగా కనబడుతుంది. మరి విద్యాదారులకి మంచి చదువు, మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసి అనుకున్న ఉద్యోగాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. మరి ఇలా జాతక యోగాన్ని పట్టి చూసుకుంటే మరి ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి, అక్కచెల్లెల నుంచి, ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్య ఎదురవుతుంది. అతి జాగ్రత్త పాటించాలి. మరి దాంతోపాటు మరి వీళ్ళు చేయాల్సిన యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు, వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఎప్పుడు ఎదురు చూడని ఒక అవకాశం ఇప్పుడు ఎదురవుతుంది మీకు. మరి ఈ మీనరాశి వాళ్ళు రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకుంటారు. ఎందువల్ల? జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పడేయాల్సిన వాళ్ళు కూడా మధ్య వాళ్ళ మాటలు విని లేనిపోయిన సమస్యలో పడిపోతారు. కాబట్టి మీరు ఏ విషయమైనా కూడా తొందరపడొద్దండి, ఆలోచన చేయండి. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే పనులు ఎవరికి పబ్లిక్ చేయొద్దండి. దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కొన్ని లేనిపోయిన సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. స్నేహితుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా కనబడుతుంది. మనసు ఒక పని చేయాలనుకుంటారు, ఆ పని చేసే లోపలలో ఇంకో పని ఎదురవుతుంది. ఆ పెద్ద పని చేయకోకుండా చిన్న పనిలో పడిపోతారు. మళ్ళీ ఈ పని కొన్ని రోజులు పూర్తి చేస్తారు, మళ్ళీ పెద్ద పని గురించి ఎదురు చూస్తుంటారు. మరి మీరు ఏ పని చేసినా కూడా కలిసి రాకోకుండా, అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. ఎందువల్ల అంటే 2 గ్రహాలు మీ మీద గోసొస్తున్నాయి. శని కేతువ, గ్రహ కేతువ. ఈ 2 మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేస్తుంటాయి, మైండ్ను కూడా డిస్టర్బెంట్ చేస్తుంటాయి. దానివల్ల 3 బుద్ధులు 6 గుణాలుగా వచ్చేస్తుంటుంది. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి. ఇలాగ 3 ఆలోచనలు వస్తుంటాయి మనిషికి. వచ్చినప్పుడల్లా ఒకటి చేయిపోయి ఇంకోటి చేస్తుంటారు. మరి ఇది చెప్పాలనుకుంటారు, ఇది చెప్పుకోకుండా ఇంకోటి చెబుతుంటారు. మరి ఏది అనుకున్నా కూడా వాళ్ళకి దగ్గరికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎందువల్ల ఇలా జరుగుతుంటుంది? ఇది కర్మ ఫలమా, లేకపోతే మా ఫలమా, లేకపోతే మా మీద ఉండాల్సిన దిష్టి ఫలమా అనేట్టుగా మనసులో సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాల వలన మీకు చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా ఎందుకు పోతుందంటే మీరు ఎన్ని మంచి చేసినా కూడా చెడు అయిపోతుంటుంది. మరి మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ దోషాలకి శాంతం చేసుకునేట్టుకైతే తప్పకుండా
పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కనబడుతుంది. మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ఎదురవుతాయి. మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. వ్యాపారంలో ముందుకు వస్తారు. చేసే రియల్ ఎస్టేట్లో అభివృద్ధిగా పొందుతారు. మరి రాజకీయంలో కూడా ఒక పెద్ద స్థాయిగా మీరు కూర్చొని జనాలలో మంచి పేరు సంపాదించుకొని గౌరవార్థాన్ని మీరు నిలబెట్టుకొని ప్రజలకి సేవ చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధికి చేసుకుంటూ పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి ఈ 2 గ్రహాలు మిమ్మల్ని ముందుకు పోనీకోకుండా వెనక్కి పోనీకోకుండా ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నెయ్యి అన్నట్టుగా మీరు ఏమి చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితిలో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ మరి మీరు చేయాల్సిన ఒక పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ పూజా బలం మీరు చేసినట్టుకైతే మీకు తప్పకుండా మీకు కోరికలు, పనులు, కార్యక్రమాలు అభివృద్ధి పొందుతారు. మరి ఇవన్నీ చేయాలంటే మీకు ఆ ఈశ్వరుడు కటాక్షం అనేది ఉండాలి. శివయ్య పారార్థన చేయాలి. దాంతోపాటు ముత్యుంజయ పారార్థన చేయాలి. మరి ఆ శివయ్యకి మీరు అభిషేకాలు చేయాలి. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి మీరు ఆయన అభిషేకం చేసి ఆయన మీరు దర్శనం చేసుకున్నట్టుగైతే మీకు తప్పకుండా మీ జీవితంలో ఏది కోల్పోయారో దానికి మీకు అంతగా 10 మీకు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మీరు ఊహించరు, ఫలానా టైంలో అవుతుందని కూడా అనుకోరు. అలాగ ఊహించని అదృష్ట యోగమే మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేస్తామనుకున్నా కూడా పెద్దల్ని గౌరవించండి, వృద్ధులను అభిమానించండి. కాబట్టి మీ తల్లిదండ్రులను మీరు ఎంతగా శ్రద్ధగా చూసుకుంటారో మీకు పుట్టిన పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే అంత శ్రద్ధగా చూసుకుంటారు. కాబట్టి మీరు చేసిన కొన్ని చెడు పనులు, కొన్ని పాపాలు వలన అయ్యే మీకు రోగాలుగా మారిపోతాయి. దానివల్ల మీ ఆరోగ్య సమస్య మీకు డిస్టర్బెంట్ అవుతుంటుంది. దానివల్ల మీకు మెమోరీ శక్తి కరెక్ట్గా ఉండదు. ఆరోగ్యంలో ప్రాబ్లం రావటం, హెల్త్లో ప్రాబ్లం రావటం, దానివల్ల గుండెపోటు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతుంటాయి. మరి ఆ సమస్యల మొత్తానికే కారణాన్ని మొత్తానికి శాంతం చేసుకోవాలనుకుంటే మీ మీద ఉండాల్సిన నేను చెప్పిన ఈ పూజా బలాలు మీరు చేస్తే మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. మనసు, మైండు, ఆలోచన, తెలివితేటలు అభివృద్ధి పొందుతాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ముందుకు వస్తాయి. కాబట్టి మరి మీ పిల్లలు, మీరు కానీ మీ పిల్లలు కానీ ఒక ప్రేమించినా కానీ ఆ ప్రేమ మీకు దక్కకోకుండా ఉన్నది అంటే మీరు చేసే ఒక చిన్న తప్పే మీ జీవిత లైఫ్ మొత్తానికే సర్వానికే ఇబ్బంది అవుతుంటుంది. అది ఎందువల్ల అంటే ప్రేమించినప్పుడు అది నీకు దక్కకోకుండా పోయినప్పుడు మరి నువ్వు ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటావు కదా, మరి నువ్వు ప్రాణం పోయే అంత సమస్యను తెచ్చుకుంటావు కదా. అంత దూరం దాకా నువ్వు తెచ్చుకోవద్దండి. ఏదైనా సరే మీ మనసులో ఉన్నది, మనసులో ఉన్న విషయాన్ని యథార్థంగా మాట్లాడుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి తెప్పించుకొని నిరాశ చెంది ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడి ఇలాంటితో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. ఓం నమః శివాయ నమః.